హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. పండగ కోసం అయితే పండగ రోజు అయితే మామిడాకులు అయితే డోర్కి పెట్టి కడప అయితే కడిగి బొట్లు అయితే పెట్టాము. పిల్లలు అయితే అందరు లేచారు. మా అమ్మ లేచే వరకు అయితే ఊకింది, చల్లింది. అంటే సాంపి చల్లాలి కదా, అవన్నీ చల్లింది అండ్ అన్ని ప్రిపరేషన్ అయితే చేసేసుకుంది అనమాట. ఇప్పుడైతే వంట కోసం అయితే ప్రిపరేషన్ చేసింది. ఇంకా మా ఇంటి వెనకాలనైతే చెట్లు చూడండి ఎట్లా మా అమ్మనైతే ఒక వనం లెక్క పెంచుతుంది అన్నిటిది. వంకాయ చెట్లు, పుంటికూర చెట్లు, పసుపు చెట్టు, ఇవి చెట్లు పసుపు చెట్లు అనమాట. అండ్ పట్టు పులుసుల చెట్లు, కనకాంబరాల చెట్లు, ఇవన్నీ అయితే పెంచుతుంది. ఏంటంటే కదా నీళ్ళు కాగబెట్టుకుంటున్నాం స్నానానికి అయితే. ఇగో ఈ గూనెనైతే అయితే చరిత్ర గల గూనె అనమాట. ఇట్లానైతే మా అమ్మ వాళ్ళ పెట్ల మా అమ్మ పనికి పోతే వడ్లన్నీ అయితే అందులో స్టోర్ చేసేటోళ్ళము. మళ్ళీ అవన్నీ మళ్ళీ ఎండబోయడానికి మళ్ళీ నేను అందులో దిగి నన్నే దింపేటోళ్ళు, చిన్నగా ఉన్నా కాబట్టి అందులో దింపి నన్ను అయితే ఇక అవన్నీ బౌల్ తీసుకొని అన్నీ అయితే ఎత్తిపోసేదాన్ని. ఎత్తిపోసి ఎండబోయాలన్నమాట. ఎండబోసిన తర్వాతకి మళ్ళీ నింపేటోళ్ళం. మళ్ళీ బస్సాలు నింపేటప్పుడు పట్టించుకునేటప్పుడు కూడా అట్లా చేసుకునేటోళ్ళం అనమాట. ఇప్పుడైతే ఇంటి ముందర చెట్లు కూడా మస్తు ఉన్నాయి అన్నమాట. చిక్కుడు చెట్టు, దానిమ్మ చెట్టు, కనకాంబరాల చెట్టు, కరింపాకు చెట్టు, ఇవన్నీ అయితే ఉన్నాయి అన్నమాట. మా అమ్మనైతే పూజ కూడా కంప్లీట్ చేసింది. పూజ చేసేసింది తర్వాతకి మా అక్కనైతే గోణినైతే క్లీనింగ్ చేస్తుంది అనమాట. బట్టలు నానబెట్టినాము అన్నీ అయితే. మా అమ్మనైతే కూర కట్ చేసింది. మా అక్కనైతే ఇంతకుముందుకు మా అక్కకి కోడి కట్ చేయడం రాకపోయేది, కోడే పట్టుకోపోయేది. వాళ్ళు చికెన్ షాప్ పెట్టిన తర్వాత చిన్నగా నేర్చుకుని ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ షాప్ అయితే క్లోజ్ చేసినారు. చికెన్ షాప్ అయితే అక్కడైతే ఇప్పుడు లేదు, కాకపోయినా పని అయితే మంచి పర్ఫెక్ట్ నేర్చుకుంది అనమాట. ఇప్పుడు దాన్ని వేడి చేస్తుంది చికెన్ని. మాకు పర్ఫెక్ట్ అయిపోయింది అనమాట చికెన్ వేయడంలోనైతే. ఇప్పుడైతే కడిగేస్తుంది, క్లీన్ చేసేస్తారు అనమాట మొత్తము. ఇంకా బట్టలు పిండాలి. ఇక ఈ పట్టు పులుసుల చెట్టుకు పీటగూడు ఫ్రెండ్స్, నేనైతే చూడంగానే వెరైటీగా అనిపించింది అనమాట. ఇప్పుడు పీటగూళ్ళ చెట్లకు మా నాన్ననేమో బావి దగ్గర పోయి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి అండ్ సిప్తల పండ్లు కూడా తీసుకొని వచ్చినాడు. మా పక్కన చోటు ఉండే అక్కడ కొన్ని ఉంటే తీసుకొని వచ్చినాడు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ నేను మధ్యాహ్నం టైము, లంచ్ టైము. లంచ్కి అయితే అన్ని ప్రిపరేషన్ అయితే అయినాయి. ఫ్రెష్ అప్ అయినారు మా పిల్లలైతే అందరు ఫ్రెష్ అప్ అయ్యి ఇక లంచ్ అయితే చేసేసినాం మంచిగా అన్ని కర్రీస్ తోటి అవుతుంది. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే మా పిల్లలకైతే మా అమ్మ నాన్నకైతే బట్టలు పెడుతురు అనమాట. మా అని అమ్మ కొనుక్కుంటే అమ్మమ్మకి కూడా కొనుక్కుందాం మమ్మీ అని, తాత కొనుదామని అన్నది. అందుకని ఇక కొనుక్కొచ్చినాం అనమాట. మా ఆవిడైతే ఆ సెలెక్షన్ చేసిన అమ్మమ్మకి చీర బాగుంటుంది అని మా ఆవిడ సెలెక్షన్ చేసాము. ఇప్పుడైతే బట్టలు ఇప్పుడైతే కట్టుకున్నాను. బాంబులు అయితే కొనిచ్చినాను. చాలా బాంబులు కొనుక్కొచ్చుకున్నారు. బాంబులు కొనిస్తుంది అన్ని చిన్న బాంబులే, అన్ని కాకర పుల్లలే. పెద్ద పెద్ద బాంబులు, ఉల్లిగడ్డ బాంబులు, లక్ష్మీ బాంబులు అయితే ఏం కొనియాలన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి సేఫ్టీకి ఎక్కువ కాకర పుల్లలు, భూచక్రాలు, చిచ్చుబుడ్డీలే కొనిచ్చిండు. ఎప్పుడైతే రాకెట్ కాల్చడానికి రాకెట్ అస్సలు కాల్చవసలేదు. అదో మంచి ఒక మట్టిలో ఇట్లా పెట్టి పంపించాలి. మామూలు మట్టిలో లాస్ట్లో పెట్టే వరకు అల్లనే ఉండిపోయింది అనమాట. రాకెట్ సరిగ్గా వేసుకోలేదు. మావాడి మా అక్క అయితే అందరం అయితే బాంబులు కూడా కాల్చేసినాం అనమాట. అయితే బాగా వేసినప్పుడు మా నాన్నతో కూడా ఇట్లా కాకపుల్లలు కదా బాగుంటాయి. మా నాన్న చూడలేదు ఫస్ట్. ఇంతమంది కాల్చడం మేము కూడా చూడలేదు. ఈసారి అయితే పెద్ద పెద్ద కాకర పుల్లలు తెచ్చిన మా అన్నయ్య, అందుకని మంచిగా వేల్చుతున్నాడు అనమాట. మా పాప చూడ గిర్రం తిప్పుతుంది. అయిపోయింది. 2 హ్యాండ్స్ యూజ్ చేసి మస్తు తిప్పుతున్నారు అనమాట. చాలా బాగా తిప్పింది. మా అమ్మ నాన్న అయితే రెడీ అయ్యి ఒక ఫోటో అయితే తీసుకున్నాను అనమాట. చూడండి, ఇది మా ఇల్లు. మా ఇంట్లో టీవీ చిన్న టీవీ ఉంది. ఇప్పుడైతే మా అన్న పెద్దన్న వాళ్ళతో చిన్న అన్నయ్య అనమాట. ఇప్పుడు మా అమ్మ నాన్నతో అయితే కాల్పిస్తున్నాము. వాళ్ళ ఎగ్జైట్మెంట్ అనమాట. మాకు ఎగ్జైట్మెంట్, వాళ్ళకి కాదు, మేము అట్లా చూసుకోవాలని. కాకర పుల్లలతో అయితే అసలు కళ్ళు అయితే చాలా సేపు వెలుగుతున్నాయి. చాలా పెద్ద కాకర, మా వాళ్ళు అయితే అప్పుడు చిన్న కాకర పుల్ల కొనుక్కునేటోళ్ళు. ఇవి చాలా పెద్ద కాకర పుల్ల అనమాట. చాలాసేపు వెలిగినాయి అనమాట. చాలా బాగా అనిపించింది. ఇక మా వాడైతే గిరం తిప్పుతున్నాడు. ఇక ఎట్లా తిప్పుతున్నాడు చూడండి. ఇప్పుడైతే మేము 4 గురము
మా అమ్ములు 2 చేతులు పట్టుకొని తిప్పుతున్నారు. మహాని ఒక చెయ్యి ఎలా ఎంజాయ్ చేస్తుంది ఎగురుతా ఉందన్నమాట. బాగా అనిపించింది. దసరాటి పండుగ రోజు అయితే బాగా అనిపించింది అండి. ఫోటోలు దిగినాము. కాకరపుల్ల నేను కూడా ఎప్పుడు ఎక్కువ వేరే తిప్పను, ఈసారి తిప్పినమాట. చిచ్చుబుడ్డి చూడండి, చాలా పెద్ద పెద్ద చిచ్చుబుడ్డులు కొనుక్కున్నారు. మా వాళ్ళు ఎప్పుడు చిచ్చుబుడ్డులు కొనుక్కుని వాళ్ళ మామయ్యకి అయితే ఏదంటే అది కొనిచ్చాడు. వాళ్ళ మామయ్య ఈసారి అయితే కొనిస్తాడు, కొనిచ్చేసాడు అనమాట. ఎంత పెద్దగా వచ్చినాయో. ఇది పేలిన తర్వాత కండ్లు అయితే చెరసేపు గడవనే అంత మబ్బు ఉంటుంది అనమాట వీటికైతే. ఎప్పుడైతే మా పిల్లలు అయితే మమ్మల్ని ఇంట్లో ఫొటోస్ అయితే బాగా దింపారు. ఇట్లా దిగండి మమ్మీ, అట్లా దిగండి మమ్మీ అని ఫొటోస్ అయితే బాగా దిగినాం అనమాట. నేను మా అక్కనైతే మా చీకట్ల ఫోటోలు, నేను మా పాప, మా అక్క, మా అమ్ములు వీళ్ళని ఈ స్టైల్ పెట్టు, ఆ స్టైల్ పెట్టు అని ఒకటే అన్నమాట చెప్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు చిచ్చుబుడ్డీలు వేసుకురో, పుచ్చక్రాలు వేసుకుని వీళ్ళకు పుచ్చక్రం చేయండి. ఎంత బాగా వెళ్తుంది. మా పాప దాన్ని తొక్కేస్తుంది. భూచక్రాలు బాగా చిచ్చుబుడ్డీలు బాగా చేసినారు. ఈ మిగతా అయితే తక్కువ అనమాట. రాకెట్స్ అయితే వేస్ట్ అయిపోయినాయి. నలుగురు అయితే బాగా ఎంజాయ్ చేసారు అన్నమాట. పండుగ రోజు చూడండి జనాలు ఎట్లా పోతున్నారో. మా అమ్ములు అయితే ఫోటో స్టిల్స్ బాగా ఇట్లా పెట్టు మమ్మీ, అట్లా పెట్టమని వాళ్ళ మమ్మీకి అయితే బాగా చెప్తుంది అన్నమాట. చాలా ఎంజాయ్ అయితే చేసేసినాం. పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది. పండుగ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికైతే వచ్చేసాం. నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే వచ్చేసాం. ఫొటోస్ అయితే బాగా మా పాపనైతే సింపుల్ క్యూట్గా బాగా రెడీ అయిపోయింది. అయితే బాగా నచ్చింది అనమాట. ఇక మా అమ్మ నాన్న అయితే అల్లి పడ్డారు. అందరైతే పండుగ రోజు చూడు ఎట్లా జమ్మి తీసుకొస్తాం కానీ వెయ్యి రిటర్న్ వస్తారు అనమాట. పెద్దన్న ఉండడం, మా అమ్మ నాన్న, ఇప్పుడైతే మా అన్న అయితే జమ్మి పెట్టి అయితే మా నాన్న కాళ్ళు అయితే మొక్కుతున్నాడు అనమాట. మా అన్నయ్య అనమాట, మా అక్క కాళ్ళు మొక్కుతున్నాడు. నెక్స్ట్ అయితే ఇక మా అన్నయ్య ఇక ఇది 1000 వాళ్ళది ఇచ్చాడు. ఇలా ఎద్దు అని ఆయనతోటి పేల్పించినారు అనమాట. ఇక పేల్చినాడు. అంత పర్ఫెక్ట్గా అయితే టప్ప 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 అని సౌండ్ అయితే రాలేదు. సింపుల్గానైతే వేల్చేసినారు వీళ్ళు. దాని చుట్టూ ఇటుక పిల్లలు పెట్టి ఇట్లా పెట్టి చూడండి. ఇటుక పిల్లలు పెట్టారు ఎందుకో మరి అట్లా ఇటుక పిల్లలు పెట్టి కాల్చినారు. చాలాసేపటి కాలింది అది. పైకి పోయి టప్పా టప్పా అని మంచి మెరుపులు వస్తాయి చూడండి ఫ్రెండ్స్, అది అనమాట. ఇది ఒకటైతే కొనిచ్చాడు. ఇప్పుడు మా అన్నయ్యకైతే జమ్మి పెట్టేస్తున్నారు అనమాట. ఇద్దరు పెట్టుకుంటున్నారు అన్నదమ్ములు. ఇప్పుడు నెక్స్ట్ ఈడ పెట్టుకుంటారు. ఇట్లా అనమాట. మా సైడ్ అయితే ఇట్లనే చేసుకుంటారు అనమాట. జమ్మి అంటే అమ్మ నాన్న కాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. పెద్దవాళ్ళ కాళ్ళ ఆశీర్వాదం, ఎవరైనా మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు అట్లా. లేకపోతేనేమో మీకు ఈక్వల్గా ఉన్నారనుకో అట్లా అలా అబ్బాల అని చేసుకుంటారు అనమాట. ఇప్పుడు మా అన్నయ్య అయితే మా అమ్మకు మా నాన్నకైతే పెట్టేసినాడు అనమాట. ఇక మా వాళ్ళ తాత కూడా పెట్టేస్తున్నాడు. ఇప్పుడైతే కాలు మొక్కడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మా లక్కీ అండ్ మా నాన్న మా చిన్నక్కకి పెట్టేసిండు మా అన్నయ్య. మా పాప చూస్తుంది అనమాట. మా నాన్న అయితే అందరికైతే ఇప్పుడు మా పిల్లలు లైన్గా మా అమ్మమ్మకి, తాతకి, అలా మామయ్యలకి అయితే కంటిన్యూగా పెడుతున్నారు అనమాట. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి.